అరికట్టాలి నకిలీ మందులను అరికట్టాలి. అరికట్టాలి మెడికల్ మాఫియాను, కాపాడాలి మెడికల్ మాఫియాను. అరికట్టలేని రాష్ట్ర ప్రభుత్వం, మెడికల్ మాఫియాను రాష్ట్ర ప్రభుత్వం పైన. రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు వస్తున్నప్పటికీ మరి ఈరోజు మెడికల్ ఫార్మా మాఫియాను అరికట్టడంలో పూర్తిగా విఫలం చెందుతా ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిరసనగా ఈ యొక్క మెడికల్ ఫార్మా మాఫియాలో జరుగుతున్నటువంటి అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిపైన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పిలుపులో భాగంగా ఈరోజు సిపిఐ బద్వేలు ఏరియా సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఒకవైపు నకిలీ మందులు విచ్చలవిడిగా మరి వస్తున్నప్పటికీ వాటిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నకిలీ మందులతో పాటు ఈరోజు ఒక దశాబ్ద కాలం పాటు విదేశాల్లో ఉన్నటువంటి ఔషధాల నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఈరోజు డ్రగ్స్ కంట్రోల్ కమిషన్ వాళ్ళ దగ్గర నుంచి అనుమతులు పొంది విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తూ ఉంటే వాటిపైన ఎక్కడ కూడా చర్యలు లేవు. ఒక చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఒక టానిక్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమ్ముతూ ఉంటే అది నిషేధించినటువంటి టానిక్ దానిపైన చర్యలు లేవు. ఈరోజు అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చెప్తా ఉంది లెక్కల ప్రకారం 60,000 మందుల షాపులు ఉన్నాయని చెప్పి మెడికల్ షాపులు అని చెప్తున్నాయి. అందులో బి ఫార్మసీ ఎం ఫార్మసీ చేసినటువంటి వాళ్ళు 30,000 మంది ఉన్నారని చెప్పి స్పష్టతగా చెప్పినటువంటి పరిస్థితి. మరో 30,000 మంది అసలుకు సంబంధమైనటువంటి వ్యక్తులు అట్లాంటి వారందరూ కూడా ఈరోజు మా మెడికల్ షాపులో మందులు విక్రయం చేస్తూ ఉన్నారు. దాని కారణంగా అంటే ఏమాత్రం అవగాహన లేటువంటి వాళ్ళు ఈరోజు మందులు విక్రయం చేయడం వల్ల ప్రజల యొక్క ప్రాణాలను హరించేటువంటి పద్ధతుల్లో ప్రజల యొక్క ప్రాణాలు గాల్లో కలిసేటువంటి పద్ధతులు కొనసాగుతున్నాయి. ఈరోజు మెడికల్ మాఫియా అనేది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈరోజు వాటిని నియంత్రించడంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్త నిరసన భాగంగా బద్వేలు పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయం ముందు మెడికల్ మాఫియా పైన నిరసన తెలియజేస్తున్నాము. ఈరోజు కడప జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం మెడికల్ స్టోర్కి సంబంధించినటువంటి లైసెన్సులు రెన్యువల్ చేసుకోవడంలో కానీ అదేవిధంగా ఫార్మసీ అంటే మొత్తం సంబంధించిన టెస్టులు రకరకాల టెస్టులకు లైసెన్సులు ఉన్నాయో తెలియదు, లైసెన్సులు లేదో తెలియదు. ఎప్పుడో స్టార్టింగ్లో లైసెన్సులు తీసుకుంటే ఇప్పటికి కూడా ఏ ఒక్కరు కూడా చాలామంది రెన్యువల్ చేసుకోవాలని పరిస్థితి.